గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు ఇందాక మాట అన్నారు కన్న తల్లి వర్గ తల్లి అని. ఆవిడ పిలిచినా పలకుండా వచ్చారు మీరు వర్గ పోరాటం అని. మీరు శ్రమ గుర్తు చేసుకున్నారు అప్పుడు? అమ్మను గుర్తు చేసుకున్నాం, కానీ మేము ఉన్నటువంటి ఉద్యమ అవసరాలు మేము వెళ్ళినా మేము కాపాడగలిగేది ఏం లేదు కదా అని చెప్పేసి అనుకున్నాం. మరి అమ్మ దహనం చేశారా? అమ్మను మేము చేయలేదు, మా మేనమామ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేసి దానం చేశారు. మా మేనమామ వాళ్ళు దానికి ప్రతీకారంగా ఏం చేశారు చర్యలు? దానికి ప్రతీకారంగా మనం ఏం చేయలేదు. అప్పుడు ఇంకా ఊర్లలోకి మనం వెళ్ళే పరిస్థితి కూడా అసలు అప్పుడు దళం దగ్గర తోటాలు, అప్పుడు పార్టీ దగ్గర తోటాలు, దాదాపు పైరింగులు, చాలా పైరింగులు జరగడం వల్ల పైరింగులలో మనం పైరు చేస్తాం. తుపాకులు సమస్య, తోటాల సమస్య. ఉన్న టైంలోనే ప్రభుత్వం చర్చలు పిలిచింది. అవును, దోర్నాల దగ్గర మీరు వచ్చారా? నేను రాలేదు, మా కాడుండే సాకేత్ అన్న, అదే రామకృష్ణ, వీళ్ళందరూ కూడా మా దగ్గర నుండే వెళ్ళింది. మేము మొత్తం సాగనంపేసి. ఇక్కడ సాగనంపారు వీళ్ళందరినీ? అదే పాలుట్ల, అదే నక్కంటి దోర్నాల దగ్గర, దోర్నాలకు పైన చింతల అని చెప్పేసి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. అందరూ అసలు మీరందరూ ఒక్కో దగ్గర ఉంటారమ్మా. సాక్పుర అప్పారణ కానీ, రియాజ్ గారు, వీళ్ళందరూ కూడా. అవును, చలపతి. రియాజు మా పార్టీ కాదు అసలు. కాదు, వీళ్ళందరూ ఎలా కలిసి వచ్చారు అక్కడికి? వీళ్ళందరినీ ముందే పిలువనంపుకున్నాము. అంటే ఎవరెవరు వెళ్ళాలి, ఎవరెవరిని గవర్నమెంట్ ఆహ్వానిస్తుంది అనేటువంటిది తెలుసుకొని అప్పుడు తెలంగాణ నుండి, ఉత్తర తెలంగాణ నుండి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి గణేష్ అలియస్ రవి, జాగర్ల రవి, ఆయన వచ్చాడు అక్కడ నుండి. తర్వాత ఇక్కడ చర్చ, అది ఏఓబి నుండి ఆయన ఉన్నాడు, చలపతి కాదు, సుధాకరు. ఆ అన్న అక్కడ నుండి వచ్చాడు. ఇక్కడ నుండి రామకృష్ణ, తర్వాత రియాజు, వీళ్ళేమో జనశక్తి పార్టీ నుండి రియాజ్ అని వచ్చింది. వీళ్ళందరినీ ముందే మేము పికప్ చేసుకున్నాము. మా దగ్గరికి వచ్చి ముందే ఉన్నారు వీళ్ళు. అంతకు ముందు రోజే వీళ్ళందరినీ తీసుకొచ్చినాము. ఆ రూట్ల కాడ అంటే వీళ్ళను వేరు వేరు రూట్లలో తీసుకొని వచ్చినాము. పోలీసులు పెద్ద ఎత్తున వచ్చేసి మా దగ్గరికి, గవర్నమెంట్ మా దగ్గర నుండి మా వాళ్ళని తీసుకెళ్ళింది మాత్రం ఆ రోజు ఆ రూట్ల దగ్గర నుంచి. అక్కడ నుంచే మేము ఇంకా బయటికి పంపించింది. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ లోపలికి వచ్చారా? అందరు లోపలికి వచ్చిండ్రు. చర్చల పేరు మీద ప్రభుత్వం చేసిన ఒక కార్యక్రమం, అది పార్టీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? పార్టీకి నష్టం జరిగింది. పార్టీ అసలు పార్టీ స్థావరాలు ఎక్కడ ఉన్నటువంటి, అసలు పార్టీ బలహీనత ఏంటి, బలమేంటి, బలహీనత ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం కోసము ఈజీ అయింది. తర్వాత ఆ టైంలోనే ఇక అసలు చర్చలు అనేటువంటిది మేము పార్టీ నాయకత్వం ముందుగానే చెప్పింది, దేనికోసమైతే మేము చర్చలకు వస్తాము, గవర్నమెంటు ఈ విషయాలు ఓకే అంటేనే మేము చర్చలకు వస్తాము అనేటువంటిది. సరే అవన్నీ మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి మాట్లాడినరు. అవన్నీ జరిగే టైంలోనే మధ్యాహ్న సరే రెండో దఫా చర్చలు నడవాలి అని చెప్పేసి అన్నారు. రెండో దఫా చర్చలు, మూడో దఫా చర్చల వరకు కూడా రెండో దఫా చర్చలు జరగాలి అనుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇక పోలీసులు మాకు ఎదురు పడుతున్నారు. మేము గ్రామాలలోకి వెళ్తే పోలీసులు గ్రామాలలోకి వస్తున్నారు. ఎక్కడ పైరింగులు మేము చేయలేదు, వాళ్ళు చేయలేదు మా మీద. ఇక్కడ దోర్నాల, ఈ పెద్దారవీడు మండలము, అది సుంకేసల, చింతల ముడుపు, ఆ ఏరియాలలో మేము అదేది కన్నూతల విలేజ్లోకి మేము వెళ్ళినాము. వెంటనే పోలీసు వాళ్ళు వెహికల్లో వచ్చిండ్రు. మేము ఆడ మీటింగ్ పెడుతున్నాం, మేము సైలెంట్ అయినాము. జనాలందరూ మామూలుగా అటు నిలబడుకున్నారు, మేము సైలెంట్ అయినాము. వాళ్ళు సైలెంట్గా అటు ఇటు తిరిగేసిండ్రు, వెళ్ళిపోయినరు. మళ్ళీ మూడో రోజు అక్కడే రోడ్డు మీద, అది చర్చల టైం కాబట్టి మేము ఎట్టంటే అటు రోడ్ల మీదనే తిరుగుతున్నాము. రోడ్డు మీద నడుచుకుంటూ పక్కన ఊరికి, సుంకేసలు అనే ఊరికి వెళ్తుంటే రోడ్డు మీద వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు, మేము నడుచుకుంటూ వెళ్ళినాం. ఎవరు అంటే మేము పోలీసు వాళ్ళం అన్నాం. మీరెవరు అంటే మేము నక్సలైట్లం అన్నాం. సరే అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన మేము అవతలికి వెళ్ళిపోయినాము. అట్లా 2-3 సార్లు కలిసిండ్రు, కానీ అక్కడ వాళ్ళు పైరింగ్ చేయలే, మేము పైరింగ్ చేయలే. ఎందుకంటే గవర్నమెంట్ పైరింగ్ చేయొద్దు అనేటువంటిది అప్పటికి చెప్పినది. అయినా కూడా ఉల్లంఘించి మేము చర్చల టైం కదా, ఈ చర్చలను ఉపయోగించుకొని ఒకవేళ నెక్స్ట్ పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశం ఉంది పార్టీ మీద అనేటువంటి ఆలోచనతో నేను ఆ టైంలో చర్చలను ఉపయోగించుకొని కొంచెం ఎడ్యుకేషన్ క్లాసులు ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాంతో నల్లమల, దక్షిణ తెలంగాణ, ఇటు గుంటూరు అందరినీ పిలిచి నల్లమలలో క్లాసులు జరుగుతున్నాయి. ఆ క్లాసులలో ఒక ఏసీ స్థాయి క్లాసులు అయిపోయిన తర్వాత నేను, మా అన్న, ఇంకొక 2 తీసుకొని మేము కిందికి వచ్చినాము.
కిందికి వచ్చి ఎందుకు వచ్చినామంటే ఈ రంగస్వామి గుడికి వెళ్ళి పోలీసులు వెళ్తారనమాట. ఆ గుడికి వెళ్ళే దారిలో మైన్లు పెట్టాలి అనేటువంటి దాంతో మేము కిందికి వచ్చినాము. అదే టైంలో అన్న మ్యారేజ్ చేసుకొని ఉన్న ఆమె లత, ఆమె పేరు, ఈ చైతన్య మహిళా సమాఖ్యలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి, మామూలు రాష్ట్ర కమిటీ సభ్యురాలు. ఆమెను కూడా పిలవనంపుకొని ఉన్నాము కలవడం కోసం అని చెప్పేసి. ఆమెను కూడా దగ్గరికి పిలవనంపుకొని ఉన్నాము. మా వదినకు కూడా అప్పటికి దాదాపు 3 నెలల నుంచి టైఫాయిడ్ జ్వరం వస్తున్నదంట, బాగా జ్వరంతో ఉన్నదంట. ఇక అప్పటికు వచ్చేసి మాకు కలిసింది అదే రోజు. చర్చల టైం కదా అని చెప్పేసి మేము ఆ ఊర్లోకి వెళ్ళినాం. పుల్లల చెరువు అనేటువంటి ఊర్లోకి వెళ్ళినాము. ఊర్లోకి వెళ్ళేసి అన్నం తిన్నాము. అన్నం తెప్పించుకొని మళ్ళీ పక్కనే కొంచెం పక్కన ఆగేసి నేను ఇంకొక అబ్బాయి వెళ్ళేసి ఊర్లోకి అన్నం తెచ్చుకొని తిన్నాము. తిన్న తర్వాత మరి ఉదయానికి రేపటి కోసము 2-3 రోజులు ఇటు ఈ ఏరియాలో ఉండాలి కదా, మైండ్ పెట్టాలంటే 3-4 రోజులు కూడా ఉండాలి. దానికోసము మిగిలినటువంటి సామాన్లన్నీ తీసుకొని జనాలలోకి రాకుండా, జనాలను కలిస్తే ఎక్స్పోజ్ అవుతుంది అనేటువంటి దాంతో రాకుండా అటు మైండ్లు పెట్టాలి అనేటువంటి దాంతో కూరగాయలు, మిగిలిన బియ్యము ఇవన్నీ తెప్పించుకున్నాము. ఒక ఆయన వచ్చేసి నిజంగానే ఇన్ఫార్మరు అతను. అయితే నేను అన్నం తీసుకొని వస్తానక్క, ఖచ్చితంగా నేను ఇప్పుడే 1 గంటలో వచ్చేస్తానక్క అన్నము, మరి రేపు ఉదయంకి ఎట్లా మీకు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటున్నానే సరే అని చెప్పేసి మరి ఇంత నమ్మకంగా 1 గంటలో వచ్చేస్తానంటున్నాడు కదా అని చెప్పేసి పంపించినాము. పంపించేసి అక్కడే మేము సరే ఇంకా ఎంత టైం వస్తలేడు కదా, 12 అయింది రాలేదు, 1 అయింది రాలేదు, ఈయన పడుకొని ఉదయం వెళ్దాము, చర్చల టైమే కదా అంటే ఏరే విధంగా మేము అసలు ఆలోచించలేదు. ఇంకా చర్చల టైమే కదా అని చెప్పేసి ఆడనే పడుకున్నాము. పడుకున్న వెంటనే ఇక తెల్లవారుజామున 4 గంటలకు కేక్ వేసిండు. ఏమన్నా అని చెప్పేసి అంటే అక్క అన్నం తీసుకొని వచ్చినాను అన్నాడు. సరే అన్న తీసుకొని రా అని చెప్పేసి అప్పటి నేనే ఇక్కడ లోకల్ కమాండర్గా ఉన్నది. ఇక అన్న వాళ్ళు కొంచెం పక్కన ఉన్నారు. వెంటనే ఇంకా సరే రండి అన్న అని చెప్పేసి అంటే అన్న వచ్చిండు. అన్నము ఇచ్చేసి ఇంకా ఏదో చెప్తా ఉన్నాడు, వాళ్ళ సమస్య చెప్తా ఉన్నాడు. మా అన్న రైల్వే దాంట్లో జాబ్ చేస్తాడు, నా కొడుకు మొత్తము ఆస్తి అంతా వాడే తింటున్నాడు అక్క, మాకు ఎలాంటిది ఇస్తలేడు, అన్నీ ఏదో ఒకటి చేయాలి. ఆయన సమస్యలు చెప్తున్నాడు. ఎందుకు అంటే ఒక బ్యాచ్నేమో తీసుకొని వచ్చి ఆయన దగ్గర పక్కన పెట్టేసి వచ్చిండు. ఆల్రెడీ ఒక గెట్టు ఉంటుంది, గెట్టమ్మడి పక్కన పెట్టేసిండు. ఇక మిగిలిన బ్యాచ్లు లేటు అవుతున్నాయో ఏమో మాకు తెలియదు, అది అనేటువంటిది మేము ఊహించినటువంటిది. ఇంకా ఏదో ఒకటి చెప్పి లేట్ చేస్తున్నాడు. లేదన్నా మేము వెళ్ళాలి తొందరగా అని చెప్పేసి కొంతమందిని మిలీషియా వాళ్ళని పిలవనంపుకొని ఉన్నాం. మా ఊరు నుండి, మా ఊటూరు నుండి విజయ్ అని చెప్పేసి కొంతమందిని పిలవనంపుకొని ఉన్నాము. వాళ్ళను ఇవే చర్చలకు సంబంధించిన కరపత్రాలు ఇచ్చేసి వాళ్ళకి అంటే ఏ సమస్యల మీద అనేటువంటిది కరపత్రాలు తీసినాము. ఆ కరపత్రాలని వాళ్ళకి ఇచ్చేసి సరే అన్న మేము వెళ్ళాలి అని చెప్పేసి అన్నం అంతా మా దాంట్లో ఒక మూట కట్టుకున్నాము. నేను తుపాకి పక్కన పెట్టేసి అన్నం అంతా మూట కట్టేసిన, మేము వెళ్ళాలన్నా అని చెప్పేసి ఈ అబ్బాయిని పిలిచి మిలీషియా వాళ్ళని పిలిచి కరపత్రాలు ఇచ్చేసి వాళ్ళు వెళ్తున్నారు. కొంచెం తెల్లవారుతుంది, ఇంక అప్పుడు 5:30-5 అవుతుంది. ఇక వాళ్ళు ఆ అబ్బాయి అవతలికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గేట్ ఇటు తిరిగిండు అనమాట. గెట్టుకెళ్ళి ఇటు అవతలికి పోవాలి. గెట్టు తిరుగుతున్నానే పోలీసులు అందరూ అంత ప్రౌన్ పొజిషన్లో పడుకొని ఉన్నారు. గట్టి కేకలేసిండు, పద్మక్క పోలీసులు అని చెప్పేసి గట్టి కేకలేసిండు. ఇంకా కేకలేస్తున్నానే ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆ అబ్బాయి కేకలు వినిపించింది, ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈయన అక్కడే ఉన్నాడు. ఈయన వెంటనే అవతలికి దూకేసిండు. ఇక మేము మొత్తం అన్న వాళ్ళు కొంచెం పక్కన ఉన్నారు, లేపేసి వచ్చిన అన్న వాళ్ళని. ఇంకా మా వదినే ఉన్నది, మాతోటి 2 ఉన్నారు. ఇంకా అదే ఇప్పుడు మా అమ్మతోటి చనిపోయినటువంటి సుధాకర్ అనే అబ్బాయి ఉన్నాడు మాతోటి. ఇంకొక అబ్బాయి మహేష్ అని చెప్పేసి, ఆ అబ్బాయి కూడా ఏసీ నెంబరే. 5 మందిమి ఇంకా అక్కడ ఉన్నాము. వెంటనే ఇంకా ఫుల్ ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఈ పక్క ఫైరింగ్ స్టార్ట్ అయింది, కొంచెం ఇటు పోదాం మొత్తం ప్లెయినే, ఎటు చూసినా ప్లెయినే. ఇంకా ఏం లేదు, చేన్లల్లో ఆగినాం మేము. ఇక ఇటు కొంచెం ముందుకు పోతున్నా అని అక్కడ నుండి ఒక బ్యాచ్ వస్తుంది. సరే కొంచెం కొండ ఉంటుంది తిప్పలాగా, ఇట్లా ఇటు వెళ్దామని చెప్పేసి అంటే ఆల్రెడీ పైన బ్యాచ్ ఉంది. మొత్తం చుట్టుముట్టిండ్రు కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఇచ్చిన్నమైనము. ఒకసారి లేము మేము. ఆల్రెడీ పడుకోవడమే, కొంచెం అన్న వదిన కొంచెం పక్కన పడుకున్నారు, మేము ఇట్లున్నాము. ఈ ఫైరింగ్ స్టార్ట్ అవుతున్నానే ఇంకా ఎవరు ఎటు పోయినరు అనేటువంటిది కూడా ఇంకా అర్థం కాలేదు. వదిన అన్న నేను ముగ్గురం మళ్ళీ కొంచెం దూరంలో కలిసిన తర్వాత మళ్ళీ అక్కడ బ్యాచ్ ఇటు నుండి ఫైరింగ్ స్టార్ట్ చేసేసరికి మళ్ళీ ఇటు సైడ్కు ఇట్లా పోయే టైంలో అక్కడ ఈ ఇంకుడు గుంతలు, ఈ కొండలమ్మడి ఇంకుడు గుంతల కోసం తీసినారు జేసీపీలతో పెద్ద ఎత్తున. ఆ గుంతల దగ్గర ఎటు అప్పటికే ఆల్రెడీ మా వదిన పేషెంటు లత, ఇక నేను రాలేను వెళ్ళండి అని చెప్పేసి అంటుంది.
రావాలి అని చెప్పేసి కొంత దూరం లాక్కపోయినాము. అయినా ఇంకా నేను రాలేనని చెప్పేసి వదిన మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పిందనమాట. ఇక మేము అన్ని బ్యాచ్లు దగ్గరికి వస్తున్నాయి, పై బ్యాచ్ కూడా వస్తుంది, ఇంక మనం ఎటు వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా వదినను వదిలేసినాం. మేము వెళ్ళినాము, అన్న నేను వెళ్ళినాము. అన్ననేమో ముందే మాకంటే ముందే ఎటో ఇంకొక వైపు వెళ్ళినాడు, మా సైడ్ లేడు. ఇక దాటేసి పోయిన తర్వాత ఇక వదిన రాలేదన్న అని చెప్పి వాకిటాకీలు ఉన్నాయి మా దగ్గర. అట్లా నేను ఒకవైపు అయినా ఒక్కొక్కరం నలుగురం 4 వైపులు అయిపోయినాము. మా వదిన మాత్రం రాలేక అక్కడే ఆగిపోయింది. ఈమె దగ్గర 303 తుపాకు ఉన్నది, తూటాలు ఉన్నాయి. ఆమె దగ్గర ఉన్న తూటాలు అయిపోయేంత వరకు కూడా ఫైర్ చేస్తూనే ఉంది ఈమె. ఆ తూటాలు అయిపోయేంత వరకు కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేదు. పక్కన ఉన్నటువంటి ఆ రోజు చేన్లల్లో కాపలా పడుకున్నటువంటి జనాలందరూ మళ్ళీ తెల్లవారుజామున వచ్చిండ్రు. తెల్లారేంత వరకు కూడా ఈమె దగ్గరికి వెళ్ళలేదు. తెల్లారిన తర్వాత అప్పుడు దగ్గరికి వెళ్ళి పోలీసులు ఫైర్ చేసి చంపేసిండ్రు మా వదిన. అట్లా మేము తెల్లారి ఆ టైంలో ఇంకా ఫస్ట్ ఆ చర్చల ఎన్కౌంటర్ తర్వాత వెంటనే ఎన్కౌంటర్ అంటే మా వదిన మీదనే జరిగింది. మా వదినే అమర్రాలైంది. చర్చల పేరు మీద మావోయిస్ట్ పార్టీ కూడా బలం పుంజుకుందని వార్తుంది, వాస్తవం అంటారా? అంటే గ్రామాలకు వెళ్ళి మీరు చెప్పారు, గ్రామాలలో కొన్ని మీటింగులు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. ఉన్నటువంటి క్యాడర్ను డెవలప్ చేసుకోవడానికి, అంటే కొన్ని క్లాసులు ఇలాంటివి చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి కొంత టైం దొరికింది తప్ప మిగిలినటువంటి అన్ని విషయాలలో బలహీనత. ఎందుకంటే ఆ టయాన్ని ఉపయోగించుకొని ఎక్కడ పోలీసులు వస్తే మనము ఏం చేయాలి అనేటువంటిది పెద్ద ప్లాను మేము చేసుకోలేదు. ఎందుకంటే ఏదో ఒక రకంగా జరుగుతాయి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కదా జరుగుతాయి అనేటువంటిది ఆలోచించినాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి స్వభావం కూడా కొంత ఈ ప్రజలకు సంబంధించి చాలా చేస్తాడు అనేటువంటి ఆలోచన కూడా పార్టీకి ఉన్నదేమో. అంత అంటే పై స్థాయిలో మనకు అంత తెలియదు. ఆ వైపు పార్టీ అట్లా నడిపించలేదు అంత. అట్లా మెజార్టీ అయితే నష్టపోవడమే.